హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఐక్యూ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇప్పుడైతే చూద్దాము. ఐక్యూలో ఏ మోడల్ బుక్ చేసినో ఇప్పుడైతే మీకు తెలుస్తుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవి రిపబ్లిక్ డే సేల్స్లో అయితే కొన్నాను. చాలా అంటే చాలా తక్కువ ధరకు అయితే కొన్నాను. అది కూడా 8 GB 256 వేరియంట్ మాత్రము 18,000లోనే, అంటే 17,500లో మాత్రమే కొన్నాను అనమాట. అంత మంచిగా ఆల్రౌండర్ ఫోన్ అయితే అవుతుంది. చూడండి, మీకు కూడా 18,000 బడ్జెట్ అయితే ఇది మంచి ఫోన్ అయితే అవుతుంది అనమాట. నేనైతే పర్సనల్గా తీసుకున్నాను మా అల్లుని కోసం అయితే. చూడండి, మన వీడియో లాంగ్ వరకు అయితే చూడండి. దీని రివ్యూ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. అందరు ఫ్రంట్ నుంచి వస్తే మనం సైడ్ నుంచి వస్తున్నాము. అమ్మ, సీల్ అయితే వెళ్ళింది, కవర్ అయితే వస్తుంది అనమాట. దీన్ని అన్బాక్సింగ్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఈ కవర్ తీస్తుంటే అనమాట. ఐక్యూ మొబైల్ ఇక్కడ చూడండి, మనకైతే సెడ్ అని అయితే కనిపిస్తుంది ఐక్యూ మొబైల్లో. మనకైతే చూడండి స్టిక్కర్ అయితే ఉన్నది. ఈ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేద్దాము. ఇది వస్తలేదు, మళ్ళా సీజరే తీసుకొని కథం చేస్తే అయిపోతుంది. ఇక స్టిక్కరింగ్ అయితే వచ్చింది. ఇంకేమైనా స్టిక్కర్ ఉందా? ఏం లేదు. ఇప్పుడైతే చూద్దాము. రైట్, అన్బాక్సింగ్ అయితే అవుతుంది. చూడండి, టిక్ 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 అన్బాక్సింగ్ అయితే అయ్యింది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మనకైతే మొబైలే ఉంది. మొబైల్ అయితే తీసి పక్కకు పెడదాము. స్లిమ్గా అయితే అనిపిస్తుంది. ఇక చూడండి, గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది. ఫోన్ అయితే పక్కకు పెడదాము. ఇంకా బాక్స్లో కంటెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. మనకైతే తీస్తే ఇగో నెక్స్ట్ వచ్చేసి కేసే ఉందన్నమాట. మనకు కేసు కూడా క్లియర్ కేసు ఇచ్చిండు. ఇది మామూలుగానే ఉన్నది, అంత క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ పేపర్స్ అయితే ఇచ్చిండు. ఐక్యూ బ్రాండింగ్స్ అయితే ఇచ్చిండు మనకైతే. ఇగో నెక్స్ట్ అడాప్టర్ అయితే ఉన్నది. అడాప్టర్ అయితే ఇచ్చిండు మనకైతే. ఇది 44 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఇగో మనకైతే కేబుల్ కూడా ఇచ్చిండు. ఈ కేబుల్ కూడా మనకు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిండు అనమాట. దాంతోపాటు ఇగో సిమ్ రిజెక్టర్ పిన్ అయితే ఇచ్చిండు. ఇవ్వనమాట బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే. ఇప్పుడైతే బాక్స్ను అయితే పక్కకు పెట్టి ఫోన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ కంటెంట్స్ అన్ని పక్కకు పెట్టేస్తే మనకు ఫోన్ అయితే ఇప్పుడైతే చూద్దాము. ఫోన్ అయితే తీస్తున్నాను చూడండి. మనకైతే ఇగో ఫోన్ను చింపకుండా ఇటు సైడ్కేనైతే తీస్తున్నాను. మనకైతే చూడండి, మనకైతే ఫోన్ అయితే వచ్చింది అనమాట. ఇగో స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. స్క్రీన్ గార్డ్ అయితే ఇదైతే అంత మంచిది కాదు, తర్వాత మీరైతే మంచిది అయితే వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది బ్రష్డ్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. చూడండి, మనకైతే ఇక్కడ ఓఐఎస్ అయితే ఉన్నది. ఇక్కడ మనకైతే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. చూడండి, లుక్ అయితే మనకైతే లైట్ ఎక్కువ షైనింగ్ అయితే ఎట్లా అవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక కేస్ వేసి చూద్దాము. కేస్ వేసి చూస్తే మన కలర్ చేంజ్ అవుతుందా లేదా చూద్దాము. కేస్ వేస్తే క్లియర్ కేసు కాబట్టి ఏం డిజైన్ అయితే ఏం పాడు కాదు నాకు తెలిసి. ఈ కేసు కూడా గట్టిగా ఉన్నది, బాగున్నది అనమాట. ఇక్కడ మనకైతే సపోర్టింగ్ కూడా ఇచ్చిండు. ఇది అనమాట కేస్ వేస్తే ఇక బ్యాక్ సైడ్ అయితే ఇట్లుంటుంది, ఎలాంటివి అయితే పోలేదు అనమాట. ఇక్కడైతే మనకు పవర్ ఆన్ బటన్ ఇచ్చిండు. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చిండు. ఇక్కడనైతే ఇక సెకండ్ ట్రాన్స్లేషన్ స్పీకర్ ఇచ్చిండు. ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ స్పీకర్ అయితే ఇచ్చిండు. ఇక్కడ టైప్ సి మనకైతే పోర్ట్ ఇచ్చిండు. ఇక్కడ సిమ్ టూల్ కిట్ అయితే ఇచ్చిండు అనమాట. చూద్దాము. ఇప్పుడైతే సిమ్ను అయితే తీద్దాము. సిమ్ ట్రే తీసి మనకైతే ఇది మనకు డ్యూయల్ సిమ్ తోటి వస్తుందా లేకపోతే హైబ్రిడ్ స్లాట్ తోటి వస్తుందా చూద్దాము. ఇక్కడనైతే చూడండి, మనకైతే హైబ్రిడ్ స్లాట్ అయితే ఇక్కడైతే ఇచ్చిండు అనమాట. ఇక చూడండి, అంటే ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, లేదా 2 సిమ్లు అయితే వేసుకొని అయితే యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎక్స్టెన్షన్ అయితే ఉంది. స్విచ్ ఆన్ అయితే చేసినాము. మనకైతే ఐక్యూ అని అయితే వస్తుంది చూడండి. ఇగో ఐక్యూ అయితే మనకైతే స్విచ్ ఆన్ అయితే అవుతుంది మనకు వచ్చి.
ఇంతకైతే మనం చెప్పలేదు కదా ఏ ఫోన్ బుక్ చేసినాం అనేది. iQZ9 అయితే బుక్ చేసినాం అనమాట. 256 వేరియంట్ అయితే మనకైతే 17,500కి అయితే రావడం జరిగింది. దీన్ని అయితే కంటిన్యూ చేసి దీన్ని పూర్తిగా సెటప్ చేసి పూర్తిగా అయితే వస్తాను. ఫింగర్ ప్రింట్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది అయితే వస్తుంది. నాకైతే బ్యాక్ సైడ్ అయితే డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి కదా. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ అనమాట. ఇది సోనీ సెన్సార్ IMX882 తోటి అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇంకోటి 2 మెగా పిక్సెల్ ఉంది, అది డెప్త్ కెమెరాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకైతే 16 మెగా పిక్సెల్ ఉందన్నమాట. ఇది మనకు కెమెరా సెటప్ వచ్చేసి బ్యాక్ సైడ్ యూజ్ చేసి మనం 4K 30 FPS లా రికార్డ్ చేసుకోవచ్చు వీడియోను. ఫ్రంట్ సైడ్ 1080 30 FPS లో మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో వచ్చేసి దీంట్లో మనకైతే దీన్ని ప్రాసెసర్ వచ్చేసరికి మనకైతే డైమెన్సిటీ 7200 మీద అయితే రన్ అవుతుంది అన్నమాట. డిస్ప్లే కూడా వచ్చేసి మనకు సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే తోటి వస్తుంది. సైజ్ వచ్చేసి మనకైతే 6.67 ఇంచెస్ తోటి అయితే వస్తుంది. బ్యాటరీ 5000 mAh తోటి అయితే వస్తుంది అనమాట. ఇది మనకైతే మొత్తం మీద అంతా ప్లాస్టిక్ బాడీ తోటే వస్తుంది. ఇది బ్రష్డ్ గ్రీన్, పట్టుకోనికి కూడా బాగుంది. కాకపోతే ఇది బాక్సీ ఫినిష్ లో అయితే వస్తుంది అనమాట. ఇది అయితే మనకు వచ్చేసి సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా, కాకపోతే లైట్ వెయిట్ గానే ఉన్నది. చూడడానికి చాలా అంటే చాలా హైఫ్. ఇంత తక్కువ రేట్లో మనకైతే రావడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇది 8/256 వేరియంట్ 17,500కే వచ్చింది మనకైతే కార్డ్ ఆఫర్ తోటి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఈ మధ్య కాలంలో స్టోరేజ్ ఎక్కువ కావాలి, నాకు ఆల్రౌండర్ ఫోన్ కావాలి అండర్ 18,000 అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కొంతమంది అంటుండొచ్చు దీనికైనా బెటర్ లేటెస్ట్ ఫోన్ వచ్చింది కదా, iQZ9S అనేది వచ్చింది కదా, అది తీసుకోక మీరు ఎందుకు తీసుకురంటే, నాకంటే ఫ్లాట్ డిస్ప్లే అంటే ఇష్టం అనమాట. కర్వ్డ్ అంటే నాకు ఇష్టం లేదు. దాంట్లో 5500 mAh ఉన్నా కానీ మనకి ఇది 5000 mAh అయితే ఉన్నది. కర్వ్డ్ డిస్ప్లేస్ అంటే ఇష్టం లేదు. దాంట్లో డైమెన్సిటీ 7300 ఉన్న గేమింగ్ పరంగా అయితే ఇదే బెటర్ అనమాట. అందులో కొద్దిగా లాక్సింగ్ అవి ఉంటాయి, దీంట్లో అయితే ఉండేవి. దాదాపు మీడియం గేమర్స్కి అయితే ఇదైతే నేను రికమెండ్ చేస్తున్నాను, బెస్ట్ అవుతుంది. దీంట్లో అయితే ఒకవేళ చాలా మంది రివ్యూలో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఉందంటారు, అది సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే తొలగిపోతుంది అనమాట. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి అయితే వస్తుంది. మనకైతే అప్డేట్స్ 2+3 ఇయర్స్ అయితే ఇస్తుంది అనమాట. అంటే 14 మీద రన్ అవుతుంది కాబట్టి 15, 16 అయితే అప్డేట్స్ వస్తాయి. 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. మనకి 8256 తీసుకున్నాం కాబట్టి ఆరామ్సే 3 ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే బడ్జెట్లో మంచి ఫోను, కెమెరా, గేమింగ్ అవన్నీ కావాలనుకున్న వాళ్ళకు ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ పట్టుకోవడానికి కూడా బాగా అంటే బాగా నచ్చింది. మీరు ఎట్లా ఫన్ టచ్ ఓఎస్ తోటి అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి బాగానే ఉంది. కాకపోతే దీంట్లో కొద్దిగా బ్లోట్వేర్స్ అయితే ఉంటాయి. మనమైతే దాన్ని అన్ఇన్స్టాల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అన్ఇన్స్టాల్కి ఆప్షన్ ఉన్నది. అందులోనూ ఈ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ తోటి అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ కూడా మనకైతే తొందరనే అవుతుంది అనమాట. ఇగో చూడండి, ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఇదన్నమాట ఈ ఫోన్ యొక్క ఫిజికల్ ఓరియో అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. చూడండి మీకు ఎట్లా అనిపించిందో.